నానా వాడు నోటికి వచ్చినట్టు వాగి వెళ్తే మీరు చూస్తూ ఊరుకున్నారంటే. నీ గొంతు మీద కత్తుంచి అంతసేపు వాడు ఎందుకు కోయలేదు? మీరు నన్ను అనుమానిస్తున్నారా? అయితే వాడు ఏం చెప్పినా మీరు నమ్మేస్తారనమాట. నానా మిమ్మల్నే. నానా ఆగండి నానా. ఏయ్ చెయ్యి తీరా, తీరా చెయ్యే. అంటే నీ కన్న కొడుకన్నా వాడే నీకు అంత ముఖ్యమా? అవునయ్యా, ముందు తలానికి గురి పెట్టాను. నిన్ను లేపేసి వాణ్ణి లేపేస్తాను. అన్నా పట్టాపని చంపేశారన్నా. ఏంట్రా ఏమంటున్నావురా? ఇంకా ఎంతకాలమని ఊళ్ళో తిరుగుతూ ఉంటాం. బొబ్బలి వినాయకాన్ని కూడా వేసేశారు. కోడేరికి ఇక ఈ జన్మలో వెళ్ళలేం. మనం ఊళ్ళో ఉన్న మీ బాబాయ్ వంటికి వెళ్తాం. ఎక్కడికో పోయి దాక్కుంటే నువ్వు నేను మళ్ళీ సంతోషంగా బతకగలమా? మన బిడ్డకి సమానంగా సోమయ్య ఇంట్లో ఒకరు చచ్చారు, మరి ఇంకేంటి? నా బిడ్డ చావుకి చావాల్సింది సోమయ్య కాదు, తలారి. వాళ్ళని చంపకుండా నేను కోడె వదిలి రాను. చచ్చిపోయింది ఒక చెమట. వాడితో ఉన్నప్పుడు గొంతు కోసి చంపడం తెలీదా నాకు? సోమయ్య లేదా తలారి, ఇద్దరిలో ఎవరో ఒకరు చావాలి. నా బిడ్డ అడుగుతున్నాడయ్యా. పిచ్చిపట్టినట్టు వాక్కు. మళ్ళీ అక్కడికి వెళ్ళటం కుదరదు. ఓయ్, నీ కక్ష కోసం నువ్వు పోగొట్టింది నా మానాన్నే కదా. ఆ సోమయ్య చచ్చి తీరాలి. అందుకెంత దూరమైనా వెళ్తాను. పోగొట్టుకోవడానికి ఇంకా నా దగ్గర ఏముంది? నువ్వు చేయగలవనే కదా చెప్తున్నాను. గంతకు తగ్గ బొంతంటే ఇదే. నువ్వు కాదని నాకు తెలుసు. నీ కత్తి ఇలాంటి పని చెయ్యదు.
కానీ ఎవరు చేశారో నీకు తెలుసుంటుంది. ఎవరో చెప్పి వెళ్ళు.